గుళ్ళో అబద్ధం ఎందుకు చెప్తున్నావు వసు? వాళ్ళు మన శత్రువులే కావచ్చు, కానీ అంత అసూయ పనికిరాదు కదా. నువ్వు జలసీతోనే తనని నెట్టావని మాకే అర్థమైంది. తనకు అర్థం కదా అక్క? అలా అడగండి. ముందు పూజ మాది అన్నందుకే నెట్టేస్తారా? నేను తనని నెట్టింది అందుకు కాదు. ఒకసారి పైకి చూడండి, పాముంది. వామ్మో పాము! తను గంట కొడితే పాము కాటేసేది, అందుకు నెట్టేశాను. సేవ్ చేసి ఉండకపోతే నిజంగానే నీకు పాము కాటేసి చనిపోయేదానివి. సరాసరి పైకి పోయేదానివమ్మా. అంటే తను నాకు ప్రాణభిక్ష పెట్టిందంటున్నావా అన్నయ్య? లైఫ్ లాంగ్ తన పేరు చెప్పుకొని బ్రతకమంటావా? అలా అని మేము అనలేదు కదమ్మా. ఊరికే ఎందుకు గొడవ చేస్తావు? నన్ను నెట్టేసి గొడవ స్టార్ట్ చేసింది నీ కోడలు. తను నీకు మంచి కథ చేసింది. నాకు మంచి చేయడానికి మీరెవరు? ఏదైనా నాకు నేనే చేసుకుంటాను. పొరపాటున కాపాడానని ఆ సారీ ఏదో చెప్పేయమ్మా. మనకి పూజకి టైం అవుతుంది. నిజమే వసు గారు, మూర్ఖులతో వాదించడం వేస్ట్. మనకి మన టైం ఇంపార్టెంట్. నీలాంటి దాన్ని కాపాడటం నిజంగా నా తప్పే. సారీ, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను. గంటే కొట్టుకుంటావో పాముతో కరిపించుకుంటావో నీ ఇష్టం. ఏ పిఏ మేడం, ఒక కర్ర తీసుకురా, ఆ పాముని కొట్టి చంపేద్దాం. అలాగే. ఏ పిఏ, ఇది గుడి. ఇక్కడ జీవహింస పాపం. అది నన్ను కాటైపోయింది. తను కాపాడింది కదా. అయితే ఆ పాముని కూడా కాపాడాలనుకుంటున్నారా? గుళ్ళో పాముంటే అది దేవతా సర్పం అని అర్థమమ్మా. అలాంటి సర్పాల జోలికి పోకూడదు. అవునమ్మా, మనం వదిలేస్తే తన దారిన అదే వెళ్ళిపోతుంది. అదెవరినైనా కాటు వేసి చంపేస్తే అప్పుడేం చేస్తారు? ఆ ప్రాణాల్ని తిరిగి తీసుకొస్తారా? దీనికి పిచ్చితో పాటు కాస్త తిక్క కూడా ఉన్నట్టుంది. అట్టదిట్టంగా వాదిస్తోంది. చెప్పాను కదా ఆంటీ, ఇలాంటి లేడీ విలనే వీళ్ళకి కావాలి. ఓ, ఆ పాము కూడా వదిలేయమ్మా, పూజ చేయించుకొని వెళ్ళిపోదాం. అది నన్ను కాటైపోయిందన్నయ్య, ఎలా వదిలేయమంటావు? మేడం, పాము వెళ్ళిపోయింది మేడం. వీళ్ళలా అది కూడా పారిపోయినట్టుంది. పంతులు గారు, పూజ అవేమీ వద్దు, హారతి ఇవ్వండి చాలు. అలాగేనమ్మా.
ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అకాలం చహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. గారు మొక్కు చెల్లించడానికి వచ్చాం. ఎంత టైం అయినా పర్వాలేదు, బాగా పూజ చేయండి. అలాగే చాలా రోజుల తర్వాత గుడికి వచ్చారు. మీ చేతుల మీదుగా ప్రసాదం వండితే మంచిది. తప్పకుండా పంతులు గారు, అన్నదానం కూడా చేయించాలనుకుంటున్నాం. అన్నం కూరలతో పాటు ప్రసాదం కూడా వండుతాము. ఎక్కడికొచ్చినా ఈ వంటకోలు పెట్టుకుంటారేంటి మీరు? దేవుడు ప్రసాదం వండితే పుణ్యమే కదా సుమంగడి. నీకేమనయ్యా ఈజీగా చెప్పేస్తావు. ఆ వంటలు అవి చేయాల్సింది మేం కదా. చెయ్యాలి పిన్ని, తప్పదు. ఇంట్లో తప్పించుకున్నా గుడిలో తప్పించుకోలేవే. ఈరోజు వంటలన్నీ నీతోనే చేయిస్తాం. అనవసరంగా కెలుక్కున్నావంటే కాంగా ఉండొచ్చు కదా. నా నోరు ఆగి చావదే. ఇప్పుడెలా? పదండి, ప్రసాదం వండుదాం. ఒక్క నిమిషం. వాళ్ళు మీరనుకున్నంత మంచివాళ్ళు కాదు బాబు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్వాలేదు పంతులు గారు, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం. మాకు దైవానుగ్రహం ఉంటే చాలు పంతులు గారు. ఎవరి ఆగ్రహాన్నైనా ఎదుర్కొంటాం. పదండి. ఇప్పటి వరకు నా ఒంటి మీద ఎవరూ చేయి వేయలేదు. అమ్మా నాన్న కూడా కొట్టలేదు. అలాంటిది ఆ వసు నన్ను కొట్టింది. పైగా సేవ్ చేసి తప్పు చేసా సారీ అని పొగరుగా ఆన్సర్ ఇచ్చింది. దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. వదిలేయమ్మా, తను కావాలని చేయలేదు కదా. అభిరామ్ నిన్ను చెంప దెబ్బ కొడితే నువ్వు కామ్గా ఉంటావేమో. నా ఒంటి మీద చేయి వేసిన వసును నేను ఊరికే వదిలిపెట్టను. చెబితే వినవు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ గుళ్ళో వద్దమ్మా, జనాలున్నారు. ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. ఈ జనాలు నీకు ఓటర్లైతే నాకు సర్వెంట్స్ అన్నయ్యా. నేను వీళ్ళకి భయపడను. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఇది మర్చిపోయాను సార్, తీసుకురావడానికి వెళ్ళాను. పద వెళదాం. మేడం గారు, మీకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ తీసుకొచ్చాను మేడం గారు. ఏంటి? ఆ వసుంధర గారు ప్రసాదం వండబోతున్నారంట. అన్నదానానికి అన్నం కూరలు చేయబోతున్నారంట. అయితే ఏమంటావరా? ఆ ప్రసాదం అన్నం కూరలో అయ్యేంత వరకు ఆగి కడుపు నిండా తిని వెళ్దామంటావా? గుడిలో ప్రసాదం తింటే పుణ్యమే కదా సార్. కక్కుర్తి వేదమని కక్కుర్తి వేదవా. మనం 5 స్టార్ హోటల్లోనే తినాలి, కానీ చీప్ గా గుళ్ళో ప్రసాదం తినడం ఏంట్రా? చూడమ్మా, మన పరువు తీస్తున్నాడు. వీడు కరెక్ట్ న్యూసే తీసుకొచ్చాడన్నయ్యా. అంటే నువ్వు కూడా ప్రసాదం తినాలనే డిసైడ్ అయ్యావా? కాదు, ఆ ప్రసాదాన్ని చెడగొట్టి వసుకి ప్రమాదం జరిగేలా చేసి నా రివెంజ్ తీర్చుకుంటాను. వద్దమ్మా, ఇక్కడ ఏం చేయొద్దని చెప్పాను కదా. నీకు భయం వేస్తే ఇంటికెళ్ళన్నయ్యా. నేను చేయాల్సింది చేసే వస్తాను. ఏం చేస్తావమ్మా? ఏముంది, నేను నిప్పు, ఆ వసు ప్రసాదం ఉండేది నిప్పు మీదే. నా నిప్పు ఆ నిప్పు కలిస్తే పప్పు. పప్పేంట్రా? అంటే వాళ్ళు వండే ప్రసాదం వడపప్పు పాయసం అనుకుంటా మేడం. వెళ్ళి కార్లో వాటర్ బాటిల్ ఉంటుంది, తీసుకురా. ఎందుకు మేడం, దాహం వేస్తుందా? చెప్పింది చెయ్యి. హలో, ఇంత తింగరుణ్ణి పిఏగా ఎలా పెట్టుకున్నావన్నయ్యా? రాజకీయాల్లో మనకంటే తెలివైన వాళ్ళని మన పక్కన పెట్టుకోకూడదమ్మా. కరెక్టే అన్నయ్య, తెలివి తక్కువ వాణ్ణి కూడా పక్కన పెట్టుకోకూడదు. తెలివైన శత్రువు కంటే తెలివి లేని మిత్రుడు ఎక్కువ ప్రమాదం.
మొక్కు చెల్లించుకోవడానికి ఆలయ ధర్మకర్తల కుటుంబ వారు వచ్చారు. ఈరోజు ప్రసాదం వారి చేతుల మీదుగా వండుతారు. మీరెళ్ళి మిగతా పనులు చూడండి. అలాగేనయ్యా. మీరు కూడా వెళ్ళండమ్మా. అలాగే పంతులు గారు. అయ్యా, త్వరగా మీరు ప్రసాదం సిద్ధం చేస్తే పూజ చేసి నైవేద్యం పెడతాను. అలాగే పంతులు గారు. త్వరగా కానివ్వండి. త్వరగా తలో పని చేయండి. ముహూర్తం మించిపోకముందే పూజ చేసి నైవేద్యం పెట్టాలి. నానా, మీరెళ్ళి అలా కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇదంతా మేము చూసుకుంటాం. సరే అభి, జాగ్రత్త. అభి, మనం పులిహోర కలుపుదామా? అదే కదా మీకొచ్చింది. ఏంటే సెటిల్ వేస్తున్నావా? ఇది గుడి కాబట్టి బ్రతికిపోయావు. నేను పప్పు రసం చేస్తాను. మరి నేనేం చేయాలక్క? మీరు అప్పడాలు వేయించండి వసు గారు. ఆయిల్ కూడా వేడిగా ఉన్నట్టుంది. పాయసము అప్పడాలు కూడా నేను వేయిస్తాను. పిన్ని, హారిక, మీరిద్దరూ కాయగూరలు తరగండి. వంకాయలంటే నాకు ఎలర్జీ, నేను చేయలేను. అయితే ఆనియన్స్ కట్ చేసి పెట్టు పిన్ని. ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయి, నా వల్ల కాదు. నా వల్ల కూడా కాదు. నాకు కూడా వంటలంటే ఎలర్జీ. మనం చేస్తోంది అన్నం కూరలు కాదు, దేవుడి ప్రసాదం. చేస్తే పుణ్యం వస్తుంది హారిక. అవునత్తయ్యా, నీకు మళ్ళీ పెళ్ళవుతుంది. నిజంగా అవుతుందా? అయితే అన్ని వంటలు నేనే చేసేస్తాను. రండి కూర్చోండి, రండి కూర్చోండి, కూర్చోండి. రావే. ఏం చేస్తున్నావమ్మా? నా ఒంటి మీద చెయ్యి వేసింది కదా వసు, దాని ఒళ్ళు కాల్చబోతున్నాను. వాటర్తో ఒళ్ళెలా కాలుతుంది మేడం? ఈ వాటర్ వెళ్ళి ఆ ఆయిల్లో పడితే మంటలొస్తాయి. పక్కనే ఉన్న వసుకి ఆ మంటలు తాకి కాల్చేస్తాయి. అప్పుడు వసు చచ్చిపోతుంది కదమ్మా. అది చేస్తేనే కదా దాని ప్లేస్లోకి నేను వెళ్తాను. అభిరామ్ని పెళ్లి చేసుకుంటాను. అది చచ్చిపోతేనే కదా
అభిరామ్ దారికొస్తాడు, సంతకం పెడతాడు. త్వరగా కాని కాని. చూడండి మీ చేతులు ఎలా కాలిపోయాయో. నా చేతులకి ఏం కాలేదు వసు గారు. నేను నా చేతులతో ఆర్పకపోయి ఉంటే మంటలు మీ ఒంటిపైకి పాకేసి ఉండేటివి. ఆయిల్లో మంటలు ఎలా వచ్చాయమ్మా? అభి, వసు, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఏం కాలేదు. ఆ ఆయిల్లో వాటర్ పోసింది మీరేనా? మేమెక్కడున్నా మీరు అక్కడున్నారు, మేమెలా పోతాం? అయినా మేమెందుకు చెల్తాం బావగారు? అన్నింటికీ మా మీదే డౌటా? సడన్ గా మంటలు ఎలా వచ్చాయి? అమ్మా, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదమ్మా. ఆ అభిరామ్ గారికి డౌట్ వచ్చినట్టుంది. అవును మేడం, అభిరామ్ గారికి దొరికామంటే అదే ఆయిల్లో మన ముగ్గురిని రోస్ట్ ఫ్రై చేసేస్తాడు. మనం దొరకలేదు కదా, అప్పుడే వెళ్ళిపోతే ఎలా? చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అమ్మా, అభిరామ్ ఇటే వస్తున్నాడమ్మా, త్వరగా పద. పదండి మేడం. పదమ్మా, దా. అమ్మ మన వసు, కర్మే. నీకేం కాలేదు కదా? అయ్యా, ప్రసాదము అలాగే వంట రెడీ అయిందా? అది అవుతున్నాయి పంతులు గారు. సమయానికి పూర్తి చేయండి. పూజకి సమయం కూడా అవుతోంది. అందరూ శుచిగా కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదం తీసుకురండి. పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. పద.